Hello guys, welcome back to my channel and here is the non-spoiler review of the film Present Day 2. మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా? ఈ మధ్యలో చాలా పొలిటికల్ డ్రామాస్ వచ్చాయి కదా, ఇదన్నా బాగుందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సినిమా గురించి చెప్పుకోవాలంటే నాకు ఈ సినిమా చూసే ముందు చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే నాకు పొలిటికల్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ సినిమా పార్ట్ 1 ప్రతినిధి 1 కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే మూవీకి వెళ్ళాను, బట్ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం స్పాయిల్ చేసేసారు భయ్యా. మూవీ అస్సలంటే అస్సలు బాగాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క చెప్పుకోదగ్గే మూమెంట్ కూడా లేదు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. మెయిన్లీ అస్సలు ఒక్క దగ్గర కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు అండ్ సస్పెన్స్ కూడా బిల్డ్ చేయలేకపోయారు. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ అయితే టూ వరెస్ట్, అసలు ఒక్కటి కూడా న్యాచురల్గా అనిపించలే, ప్రతి ఒక్కడు ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి నాకున్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం గాల్లో కలిసిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు థియేటర్ నుంచి వచ్చేద్దాం అనుకున్నా, బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండింది. సెకండ్ హాఫ్లో అయినా కొన్ని ట్విస్టులతో మంచిగా చూపిస్తారేమో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ కూడా అస్సలు బాగాలేకుండే. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు భయ్యా, టూ వరెస్ట్. అసలు నా లైఫ్లో నేను చూసిన మోస్ట్ ఇలాజికల్ అండ్ వన్ ఆఫ్ ది వరెస్ట్ ట్విస్ట్ అది. ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే అస్సలంటే అస్సలు బాగాలేదు. నేనైతే ఎవ్వరికీ మూవీ చూడని రికమెండ్ కూడా చేయను. నాట్ ఓన్లీ ఇన్ థియేటర్, ఓటీటీలో వచ్చినా కూడా టైం వేస్ట్ అనే చెప్పాలి. ఇంకా రేటింగ్ అంటారా, దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్. ఇంకా ఈ మూవీలో ఒక మేజర్ నెగిటివ్ ఏంటో తెలుసా, ఆ సాంగ్ ప్లేస్మెంట్స్. సాంగ్సే బాలేవు, దాంతోపాటు ఆ ప్లేస్మెంట్స్ ఉంటాయి టూ వరెస్ట్. అసలు ఏ సిచ్యువేషన్లో ఏ సాంగ్ వస్తుందో, ఎంత సీరియస్ సిచ్యువేషన్లో రొమాంటిక్ సాంగ్స్ ఏంటి భయ్యా. మళ్ళీ ఆ లవ్ ట్రాక్, అసలు దానికి 1% కూడా అవసరం లేకుండే, అయినా సరే ఇరికించి పెట్టేశారు ఆ లవ్ ట్రాక్ని. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఒక్కరంటే ఒక్కరు కూడా బాగా చేయలేదు భయ్యా. అసలు ఎవ్వరు కూడా ఎఫర్ట్స్ పెట్టినట్టు కూడా అనిపించలేదు. యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరిది టూ ఆర్టిఫిషియల్ ఉండే, మెయిన్లీ నారా రోహిత్ గారిది. నేను కొంచెం ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నా అతని యాక్టింగ్ పైన, ఎందుకంటే తన పాస్ట్ ఫిలిమ్స్లో కొన్ని మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి అండ్ అందులో ఆయన యాక్టింగ్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఈ మూవీలో వచ్చేసి అది వరెస్ట్ అని చెప్పాలి. మెయిన్లీ తను చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కనబడ్డాడు అండ్ అది కూడా ఒక వరెస్ట్ రోల్ తీసుకొచ్చేసారు భయ్య. మేబీ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ అనుకుంటా, సో బెటర్ వదిలేస్తేనే బాగుంటుంది. ఇలా ఎఫర్ట్స్ పెట్టకుండా ఇంట్రెస్ట్ లేకుండా యాక్టింగ్ చేస్తే మనకు కూడా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఆయన కాకుండా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఒక్కరిది కూడా రిమార్కేబుల్ యాక్టింగే లేదు. అందరూ ఏదో చేయాలని చేసేసారు, అది కూడా ఆర్టిఫిషియల్గా. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ అస్సలు బాగాలేకుండే. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది, బట్ సాంగ్స్ అస్సలు బాగాలేవు అండ్ దాని ప్లేస్మెంట్స్ టూ వరెస్ట్. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండే, సినిమాటోగ్రఫీ కూడా బాగానే అనిపించింది, ఎడిటింగ్ అస్సలు బాగాలేకుండే, చెప్పే కదా సాంగ్ ప్లేస్మెంట్స్. ఫైనలీ కమింగ్ టు ద డైరెక్టర్ జర్నలిస్ట్ మూర్తి గారు, చాలా ఫెయిల్ అయిపోయారు భయ సినిమా తీయడంలో. అస్సలు బాగాలేకుండే, ఎక్కడ కూడా ఎగ్జైటింగ్గా తీయలేదు అండ్ డైరెక్షన్ అండ్ రైటింగ్ రెండూ బాగాలేకుండే. అసలు ప్రతినిధి 2 అని టైటిల్ ఎందుకు పెట్టారో ఏమో, పార్ట్ 1 పేరు చెడు దొబ్బినట్టుంది. అండ్ ఈ సినిమాకి ప్రతినిధి 2 అని కాకుండా ఏ టైటిల్ పెట్టినా ఏం ప్రాబ్లం లేకుంటుంది, ఎందుకంటే అసలు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏం సంబంధం ఉండదు. అండ్ మీలో కొందరికి డౌట్ ఉండొచ్చు, పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూసి ఉండాలా అని. అలా ఏం లేదు భయ్యా, దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.